పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఇక కూటమిలో ప్రక్షాళన షురు. పార్టీల నుంచి ప్రభుత్వం వరకు అన్నిట్లో మార్పులు. మోదీ సూచనతో పార్టీల అధినేతల్లో ఉత్సాహం. నెలాఖరులో టీడీపీ, జనసేన, బీజేపీ అగ్రనాయకుల సమావేశం. జిల్లాల అధ్యక్షుల నుంచి మంత్రుల మార్పు వరకు కసరత్తు. ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలోనే కాదు పార్టీలోనూ ప్రక్షాళన దిశగా అడుగులు పడుతున్నాయి. ఇటీవల ఢిల్లీలో ఎంపీలతో మోదీ మాటామంతి చేసిన సూచనల మేరకు పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏపీ ప్రభుత్వం పనితీరుపై ప్రధాని మోదీ సంతృప్తి వ్యక్తం చేశారు. టీడీపీతో కలిసి వెళ్లడంతో పాటు ప్రతిపక్షాలకు బుద్ధి చెప్పాలని మోదీ సూచించినట్లు సోషల్ మీడియా కోడై కూస్తుంది. ఈ క్రమంలో ఇప్పటివరకు ప్రభుత్వంలో ఉన్నప్పటికీ అంటీ ముట్టనట్లున్న బీజేపీ యాక్టివ్ అవ్వాలని భావిస్తుంది. అలాగే అధికారంలోకి వచ్చి ఏడాదిన్నరలో కొంతమంది మంత్రులు, శాసనసభ్యుల పనితీరుపై టీడీపీ అధినాయకత్వం అసంతృప్తితో ఉంది. వీరిని అలాగే వదిలేస్తే వచ్చే ఎన్నికల నాటికి పార్టీ ఆయా నియోజకవర్గాల్లో పూర్తిగా బలహీనపడిపోతుందని చంద్రబాబు భావిస్తున్నారు. దీంతో ఇప్పటి నుంచే పార్టీలో దిద్దుబాటు చర్యలు చేపట్టాలని గట్టి నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అందులో భాగంగా పలు కీలక మార్పులు చేసే అవకాశాలు ఉన్నట్లు పార్టీలో చర్చ జరుగుతుంది. మరోవైపు జనసేన కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్నప్పటికీ ఆ పార్టీ అధినేత మినహా మిగిలిన ప్రజాప్రతినిధులకు ప్రభుత్వంలో కానీ జిల్లాలో కానీ ఆ స్థాయిలో అధికారం ఇవ్వలేదు. దీంతో జనసేన ఎమ్మెల్యేలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. పార్టీల పరంగా పై స్థాయిలో నాయకులు ఏకంగా ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో నాయకుల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. జిల్లాకో రీతిగా నాయకులు వ్యవహరిస్తున్నారు. ఇలానే ఉంటే కూటమి అంతిమ లక్ష్యం 15 ఏళ్ల అధికారం సాకారం కావడం కష్టమని 3 పార్టీలు టీడీపీ, బీజేపీ, జనసేనలు భావిస్తున్నాయి. కూటమి పటిష్టంగా ఉండాలంటే పార్టీల నుంచి ప్రభుత్వం వరకు అన్నిట్లోనూ పలు మార్పులు చేయాలని 3 పార్టీలు నిర్ణయించాయి. ముందుగా జిల్లా స్థాయిలో నాయకులను మార్చాలన్నది ప్రధాన ప్రతిపాదన. ఇప్పటివరకు పార్టీని ప్రజల మధ్యకు తీసుకెళ్లాలని నాయకులు, పార్టీలు చెప్తున్నా కొందరు మాత్రమే పనిచేస్తున్నారు. ఆ సమస్యల్లో ఒక టీడీపీలోనే కాదు జనసేన, బీజేపీలోనూ కనిపిస్తుంది. టీడీపీకి మినహా జిల్లాలో బీజేపీ, జనసేన పార్టీలకు బలమైన నాయకత్వం లేదు. ఉన్న చోట్ల కూడా టీడీపీ నేతల పెత్తనమే సాగుతుంది. బదిలీల నుంచి పోస్టుల వరకు ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో టీడీపీ నేతల మాటే చెల్లుబాటు అవుతుంది. దీంతో బీజేపీ, జనసేన పార్టీలకు చెందిన నాయకులే కాకుండా జిల్లాల అధ్యక్షులు కూడా తీవ్ర అసంతృప్తితో ఉంటున్నారు. కలివిడిగా ఉండాలని అధిష్టానాలు చెప్తున్నా పార్టీ నాయకుల విడివిడి రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న అటల్ శత జయంతి వేడుకల్లో 3 పార్టీల మధ్య సమన్వయం ఏర్పాటు చేసి నాయకులకు ప్రజల మధ్య ఉండాలని పార్టీలు చెప్పాయి. కానీ క్షేత్రస్థాయిలో ఆ తరహా పరిస్థితి ఎక్కడా కనిపించలేదు. దీంతో అధికారికంగానే నాయకులు డుమ్మా కొడుతున్నారు. శ్రీకాకుళం, విశాఖ, కర్నూలు, అనంతపురం జిల్లాలో వరుసగా చేపట్టిన కార్యక్రమాల్లో 3 పార్టీలకు చెందిన నాయకులు పెద్దగా పాల్గొనలేదు. ఒకరిద్దరు మాత్రమే మమా అనిపించారు. దీనిపై పెద్ద ఎత్తున చర్చ కూడా తెర మీదకి వచ్చింది. ముఖ్యంగా ఎమ్మెల్యేలు కలవడం లేదు. ఇక జిల్లా స్థాయి నేతలు కూడా దూరంగా ఉంటున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక సూపర్ 6 పథకాలు అమలు చేస్తుంది. అలాగే పెట్టుబడుల సదస్సులు నిర్వహిస్తూ విశాఖకు ప్రముఖ ఐటీ సంస్థలకు భూములు కేటాయించింది. అలాగే అమరావతిలో క్వాంటమ్ కంప్యూటర్, అనకాపల్లి, చిత్తూరులో పరిశ్రమల ఏర్పాటు చర్యలు చేపడుతుంది. అయితే కూటమి పార్టీలో చీలికల కారణంగా ఈ ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్లడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు సైతం ఆ పార్టీల నాయకులు దూరంగా ఉంటున్నారు. దీన్ని గమనించిన 3 పార్టీల ప్రక్షాళన చేయాల్సిందేనన్న నిర్ణయానికి వచ్చాయి. ఈ నెలాఖరులో 3 పార్టీల రాష్ట్ర స్థాయి నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి దీనికి సంబంధించిన తుది నిర్ణయం తీసుకుంటారని టాక్ వినిపిస్తుంది. ముందుగా జిల్లాల అధ్యక్షులతో పాటు పండగ తర్వాత ప్రభుత్వం కూడా పలు మార్పులు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు కూటమిలో చర్చ జరుగుతుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.